యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఏదైనా ఓ4 వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నిన్ను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఈ మాటలు దావీదు తెలియజేస్తా ఉన్నాడు. తన కుమారుడైన అబ్షలోము తండ్రి అయిన దావీదును తరుముతుంటే దావీదు పారిపోతూ దేని మీద పరిపూర్ణంగా ఆధారపడుతూ ఎంతో వేదనకరమైన పరిస్థితుల మధ్య ఉన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నుండి బలం పొందుకుని ఆ మీదట తెలియజేస్తున్న మాటలు ఇవి. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఈ దినాల్లో చాలామందికి అన్నీ ఉంటాయి కానీ నిద్ర పడదు. ఎందుకంటే హృదయంలో సమాధానం, శాంతి ఉండదు. అన్నీ ఉంటాయి, కంటిన్యూ నిద్ర రాదు. కారణం ఏంటంటే ఏదో హృదయంలో వెలితి, హృదయంలో నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రాణాపాయంలో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దావీదు ఎంతో కురుగుదలకు గురైన పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన బలం పొందుకున్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు. ఎంత ధైర్యాన్ని పొందుకుంటున్నాడు దేవుని సన్నిధి నుండి. దేవుని సన్నిధి మనకు ధైర్యపరిచేది, మనకు ఆదరణ కలిగించేది. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ ఆధారం ఏమిటి? మీరు దేని మీద ఆధారపడుతున్నారు? చాలాసార్లు మన బంధుబలగం మీద ఆధారపడుతుంటాం, మన ఆస్తిపాస్తుల మీద ఆధారపడుతుంటాం, మన అంతస్తు మీద ఆధారపడుతుంటుంటాం, మన హోదా మీద ఆధారపడుతుంటుంటాం. ఇవన్నీ శాంతిని, సమాధానం ఇవ్వదు. కానీ దేవుని సన్నిధిలో మాత్రమే మన సమాధానాన్ని పొందుకుంటాం. అందుకోసమే దావీదు అంటున్నాడు తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, నేను భయపడను. ఎందుకోసమంటే దేవుడు నాకు ఆధారం కాబట్టి. దేవుని మీద పరిపూర్ణ నిరీక్షణ నుంచి ఆయన ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ విషయంలో మనం భయపడని వీల్లేదు, ఏ విషయంలో కృంగిదలకు గురి కావడానికి వీల్లేదు. ఎందుకోసమనంటే మనకు ఆధారమైన దేవుడు ఉన్నాడు. మనకు ఆధారమైన దేవుడు మన సమస్త పరిస్థితుల్ని మార్చే దేవుడు. మన దేవుడు ప్రతికూలత అంతటిని అనుకూలపరిచే దేవుడు. దావీదు జీవితంలో అలా చేశాడు కదా. దావీదు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, దేవుని మీద ఆధారపడడం ఎప్పుడు మానలేదు. కనుకనే దావీదు జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. దావీదు కలిగిన దేవుడే మన దేవుడు. దావీదు ఆరాధిస్తున్న దేవుడే మన దేవుడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. మరి దేని మీద ఆధారపడకుండా దేవునికి అప్పగించుకుంటూ మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పిస్తూ, ఏ విషయంలో మనం ఆందోళన గురి కాకుండా, ఏ విషయంలో భయపడకుండా, ఏ విషయంలో ఆధారపడకుండా, పరిస్థితులు అంతా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ ప్రతికూలత అంతటిని దేవునికి అప్పగిస్తూ దేవుని మీద అనుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మహాపరిశుద్ధుడా, మరొకసారి మీ పాస్ ఎందుకు వస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, దావీదు రాజు జీవితంలో మీరు జరిగించిన గొప్ప కార్యాల కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్ను ఆధారంగా చేసుకుంటూ బ్రతికి ఏ ఆందోళనకు గురవుతున్నాడో వాటన్నిటినీ విడుదల కలుగు చేసి తన జీవితంలో గొప్ప ధైర్యం నింపినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న వారి జీవితంలో ఏ విషయంలో భయపడకుండా నీ సన్నిధిని నిత్యం అనుభవిస్తూ నీ సన్నిధి నుండి ధైర్యం పొందుకుని బలపడి
వారి జీవితంలో గొప్ప కార్యాలు అనుభవించడానికి మీరు కలుగు చేసుకోమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. మీ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ప్రభువా మీ ఘనమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని సమస్త మహిమా ఘనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. ఏ విషయంలో మనం కుంగిపోకుండా దేవుని సన్నిధి నుండి మనం బలం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.